బీటర్ లేకుండా విస్కర్తోనైతే విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ అయితే చేస్తున్నాను. ఎలా వచ్చిందో చూసేయండి. నేను ఇవైతే మీషోలో అయితే తీసుకున్నాను. విప్పింగ్ క్రీమ్ పౌడర్, కోకో పౌడర్, రెయిన్బో బాల్స్ అయితే వచ్చాయి. నాకైతే 220 అయితే పడింది. ముందుగా 2 కప్స్ విప్పింగ్ పౌడర్ అయితే తీసుకోవాలి. 2 కప్స్ విప్పింగ్ పౌడర్ తీసుకున్నాక 1 కప్ అయితే బాగా కూల్ గా ఉన్న మిల్క్ అయితే తీసుకోవాలి. ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకొని అయితే మిల్క్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 1 or 2 టేబుల్ స్పూన్లు అయితే ఆ పౌడర్ లో వేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి 5 minutes అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఎందుకంటే మిల్క్ లో పౌడర్ అనేది బాగా కరిగిపోవాలి కదా. ఇలా కరిగిపోయిన తర్వాత బాగా విస్క్ చేసుకోవాలి. స్పీడ్ గా విస్క్ చేయాలి. ఇలా విస్క్ చేస్తున్నప్పుడు అయితే క్రీమ్ అయితే ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడల్లా 1 or 2 టేబుల్ స్పూన్లు మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే విప్పింగ్ క్రీమ్ రాదు. 1 or 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తేనే చేసుకుంటూ ఇలా బాగా విస్క్ చేసుకుంటూ ఉండాలి. ఇలా విస్క్ చేస్తున్నప్పుడు తర్వాతకి అయితే ఒక బౌల్లో అయితే కొన్ని వాటర్ అయితే పోసుకొని ఐస్ క్యూబ్స్ అయితే వేసుకొని మా బౌల్ అయితే అందులో పెట్టేసి బాగా విస్క్ చేసుకోవాలి. తర్వాతకి అయితే ఇలా స్టిఫ్ పీక్స్ అయితే వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి అయితే స్టోర్ చేసుకోవడం. ఏమంటే కావాలంటేనేమో డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి వాడుకోవచ్చు, లేకపోతే 1 month అయినా స్టోర్ ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.